నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ ఏకశిల కాలనీలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే. కల్లూరు మండల కేంద్రంలో ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మామిడి మల్బరీ పంటలపై రైతులకు అవగాహన సదస్సు. అబద్దాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని అనునిత్యం మోసం చేస్తూ పబ్బం గడుపుతోందని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు మండిపడ్డారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు. గతంలో ప్రజాపాలన పేరుతో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి తిరిగి మళ్లీ గ్రామ సభలో పెడుతున్నామని చెప్పి పెట్టడం ఏంటని వారు ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తూ ప్రశ్నించే వారి గొంతుకలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండ బాల కోటేశ్వరరావు, ఆర్జేసీ కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి, పగడల నాగరాజు, శిలంశెట్టి వీరభద్రం, కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి అనేక హామీలు అమలుపరచడంలో ఆ స్కీములను అమలుపరిచే క్రమంలో కూడా కుట్రలకు తెరలేపే పరిస్థితి. ఈ ప్రభుత్వమే అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఎన్ని రకాల అబద్ధాలు చెప్పాలో అన్ని రకాల అబద్ధాలు ఆడి అమలు చేయలేనటువంటి హామీలను కూడా వారి యొక్క మేనిఫెస్టోలో చేర్చి ఒక అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో మేము కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఒక సంవత్సర కాలం చూసి మా నాయకుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడ్డది, దానికి ఒక లక్ష్యం, దిశానిర్దేశం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది, అప్పటి వరకు కొంచెం మనం టైం ఇవ్వాలి, ఆ తర్వాత అమలు చేయకపోతే మనం మరి అవన్నీ ఎక్కడ పెట్టారు అని బుట్టదాకా చేసిందా, చెత్తకుప్పలో పడేసిందా? మీరు ఏదైనా ఒక కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమం చుట్టూ ప్రజలందరూ తిప్పడమే తప్ప ఒక లబ్ధి చేకూరింది అయితే లేదు. 12 నెలల కాలంలో ప్రజాపాలనలో ఏమేం కావాలో రేషన్ కార్డు కానీ, రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, లేదా మీరు ప్రవేశపెడుతున్న భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయల స్కీమ్ కానీ, ఈ అన్ని అంశాల మీద మీరు దరఖాస్తు స్వీకరించారు. అంత సమాచారం మీ దగ్గర ఉంది. ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ప్రజల్ని మీ చుట్టూ తిప్పుకోవటం, కాలయాపన చేయటం, దరఖాస్తులు పదే పెట్టించడం, తిరిగి మళ్ళీ రక్తాస్త్రం చూపించడం తప్ప కాంగ్రెస్ అభయాసం చూపించలేదు లేదు. మీరు ఈరోజు అత్యంత దుర్మార్గకరంగా ప్రజల్ని వాళ్ళ పనులు చేయించుకోకుండా మీరు ఒక రేషన్ కార్డు మీద ఒక లిస్టు పంపించారు గ్రామాలకు మొన్న వారం రోజుల క్రితం. అందులో 20% కూడా అర్హత కలిగిన వాళ్ళ జాబితా రాలేదు. ఏవో పేర్లు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. అంటే పేరుకి మీరు గ్రామ సభలు పెడుతున్నారు తప్ప కానీ లబ్ధిదారుల ఎంపిక మాత్రం ఆల్రెడీ మీ క్యాంప్ కార్యాలయం నుంచి తయారై అవి పంపుతుంటారు. దానికి ఉదాహరణ మనం దుబ్బతాండ కూసుపల్లి మండలంలో
అధికారి పోయి రేపు మంత్రి గారు వస్తుండు, నీకు ఇల్లు వచ్చిందని చెప్తే ఆయన చుట్టాలను పిలుచుకున్నాడు, కొత్త బట్టలు తీసుకొచ్చిండు, పూజా సామాగ్రి తీసుకొచ్చిండు, అయ్యగారిని పిలిపించిండు. తీరా అన్ని మొదలు పెడదామని పోయేసరికి అప్పటికి జాబితాలో లేదు. అప్పుడు ఆగ్రహంతో మంత్రి గారు కారణాన్ని చూసుకుంటే మంత్రి గారు సీరియస్ అయితే నీకు ఉంటే ఎక్కువ ఉంటే నువ్వు తినగానే మమ్మల్ని అడిగే అక్కడని చెప్పి ఆ లబ్ధిదారు నిలదీసిందంటే మీ లబ్ధిదారుల ఎంపిక ఎంత పారదర్శకంగా జరుగుతుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మామిడి మల్బరీ పంటలపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఉద్యాన శాఖ అధికారి నగేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పట్టు పరిశ్రమల శాఖ జిల్లా ఉప సంచాలకులు ముత్యాలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి పంటలకు పలు రాయితీలు అందిస్తోందని, రైతులు పంటల సాగు కొరకు ముందుకు రావాలని కోరారు. ఉద్యాన శాఖ అధికారి నగేష్, కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాఖ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రవికుమార్, శాస్త్రవేత్త చైతన్య రైతులకు పలు సూచన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డ్రీప్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎం లక్ష్మణ్, టి సుమన్, డి సురేష్ రైతులు పాల్గొన్నారు. మనకి వివిధ దశల్లో గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా పచ్చిపూత దశలో ఉన్న వాటిలలో మనము ఇది తేనె మంచు పురుగు నివారణకి మరియు ఈ బూడిద తెగులు నివారణకి మనం తేనె మంచు కోసం అయితే కనుక మనం అంతేకాకుండా బూడిద తెగులు రాకుండా ఉండడానికి మనము కార్బన్ నిజంని 1 గ్రామ్ ఇందాక అయితే 0.3 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా ఒకసారి వీటితో పాటు మనం ఏదైనా మల్టీకే కానీ లేదంటే సూక్ష్మ మైక్రోన్యూట్రియంట్ మిక్చర్ ఏదైనా 10 గ్రాముల లీటర్ నీటి కలుపుకొని ఒక దఫా పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు తేనె మంచు పురుగుని మరియు శిలీంధ్రపు తెగులను కంట్రోల్ చేయాలి. నా పేరు నగేష్ అండి. నేను ఉద్యానాధికారి కల్లూరు మండలం. ఈరోజు ఇక్కడ రైతులకి మామిడి తోటల్లో ఈ టైంలో అంటే ఈ దశలో చేయాల్సిన యాజమాన్య పద్ధతుల పైన మనం కేవీకే వైరా నుండి సైంటిస్టులను పిలిపించి మనం వాళ్ళకి శిక్షణ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఇప్పుడు మండలంలో మామిడి తోటలన్నీ పూత కాపు దశల్లో ఉన్నాయి. ఈ దశలో ఏ టైంలో నీరు పెట్టాలి, తర్వాత ఈ దశలో వచ్చే చీడపీడల గురించి రైతులకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ దశలో మేజర్గా తేనెమంచు పురుగును ఒకటి, తర్వాత తామర పురుగును ఒకటి, తర్వాత మనకు మామిడి పండ్లు వచ్చినప్పుడు ఒకటి పండుగగానే వస్తుంది. ఈ కీటకాలను ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది మనకు రైతులకు మనకు సైంటిస్టులు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా రైతులు మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టి నాణ్యమైన దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నారు. యూసఫ్గూడలో ఉన్న అగ్రా స్వీట్ షాప్లో మీడియా సమావేశం వారు మాట్లాడారు. తండ్రి చనిపోయి దుఃఖంలో ఉన్న తల్లి కూతురుపై వేధింపులు పోలీసులకు ఫిర్యాదు చేసినా మాకు న్యాయం జరగట్లేదని మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అనామిక తమకు న్యాయం చేయాలంటూ గత 5 సంవత్సరాల నుండి మా తండ్రి స్నేహితులు దినేష్, కచ్వా, హరీష్ చెట్టిలతో మాకు ప్రాణహాని ఉందని, మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. అన్యాయంగా మమ్మల్ని వేధిస్తున్నారని, మేము మహిళలమని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా కూడా న్యాయం జరగట్లేదని, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు మాకు న్యాయం చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా తెలిపారు. మా డాడీ చనిపోయిన తర్వాత నుంచి మాకు మొత్తం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దినేష్ కచ్వా ఇంకా హరీష్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి మా పైన అటాక్స్ చేపిస్తున్నారు. మా నాన్న ఉండేవారికి ఏం ప్రాబ్లం లేకుండా స్వీట్ షాప్ ఉంది, అక్కడ మళ్ళీ వచ్చి మా పైన అటాక్ చేపిస్తున్నారు, థ్రెటన్ చేస్తున్నారు. సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం సార్, రేవంత్ రెడ్డి సార్, సిపి సార్ అందరు మాకు హెల్ప్ చేయండి కొంచెం ప్లీజ్. మా లైఫ్ డేంజర్లో ఉంది. వీ రిక్వెస్ట్ యూ ఆల్ టు హెల్ప్ అస్. ప్రాపర్టీ వల్ల ఇది 5 years నుంచి మా మమ్మీ పేరులో ఉంది. అయినా మేము కోర్టులో కేసు జరుగుతుంది. రెంట్ కూడా మంత్లీ పే చేస్తున్నాం. అయినా మాకు వచ్చి థ్రెటన్ చేస్తున్నారు. కొంచెం కూడా మేము స్టే తెచ్చుకున్నాము. అయినా మా పైన అటాక్ చేపిస్తున్నారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలో మొదటి గ్రామ సభలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, చాలా వరకు గ్రామంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు అర్హులైన నిరుపేదలు దరఖాస్తు చేసుకోకపోవడంతో ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, అందుకే గ్రామ సభలు తిరిగి ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ రోజు కూడా ఈ గ్రామ సభలో మీరు నేరుగా కూడా ఇక్కడ అధికారులకు ఇవ్వచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటారు. ఇక్కడ నేరుగా మీరు
మేము ఇవ్వలే మా పేరు రాకపోయినట్టు మీరు నేరుగా ఇవ్వచ్చు. మీకున్న అర్హతను బట్టి మీకు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఆ విధంగా మరి పనికి ఆహారం పథకంలో 20 పని దినాలు చేసిన వాళ్లకు రైతు ఆత్మీయ భరోసా, అట్లనే మనకు సంబంధించి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం రెండోది. రైతు భరోసా కార్యక్రమం కూడా నాడు అందరూ చెట్లు పుట్టలు రోడ్లు వేసి వెంచర్లు చేసి గుట్టలు వ్యవసాయయోగ్యంగా భూములకు కూడా ఇచ్చారు. ఇదే పద్ధతి అనేది ఒక ప్రశ్న ఉండే. అట్లాంటి అన్ని కూడా తీసి ఎవరు వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి ఆ విధంగా ఈరోజు ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు, మన గ్రామంలో 8 ఎకరాల 10 గుంటలు ఎన్నికే తీసేస్తున్నారు. ఇది వ్యవసాయ యోగ్యంగా భూమి ఉంటే అది తీసేస్తారు. ఒక్కొక్క ఊర్లో 50 ఎకరాలు 100 ఎకరాలు కూడా 500 ఎకరాలు కూడా ఒక ఊర్లో తీసేసారు. అంటే ఒట్టిగా దారాదత్తం చేసారు ప్రజల సొమ్ము తప్పదు. అంటే వ్యవసాయం చేయని భూములకు గుట్టలు పుట్టలు వెంచర్లై బిల్డింగ్లు కట్టిన దగ్గర కూడా ఇచ్చేసారు. సో అది మనందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఎట్లా ఇవ్వబడుతుంది మాకేంటిది అంటే, సరే అడ్డమైన భూములకు తీసేసి వ్యవసాయయోగ్యమైన భూములకు ఇచ్చే కార్యక్రమం చేస్తూ రైతు భరోసా 6,000 రూపాయలు ఎకరానికి ఇచ్చే కార్యక్రమం చేస్తూ రైతు కూలీలకు మాకు రాకపోయిన వాళ్ళకు రైతు ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి అట్లే ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఒక్కొక్క నియోజకవర్గానికి, మన భువనగిరి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ విధంగా ప్రతి గ్రామంలో అర్హులందరినీ కూడా ఈరోజు చూసిండ్రు. మన దగ్గర చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇప్పుడు ఒకటి అంటే మీకు క్లారిటీగా చెప్తున్నాం, రేషన్ కార్డులో అయితే సమస్య లేదు, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది. ఇక నేను అర్హులందరికీ రేషన్ కార్డు వస్తుంది. అర్హులైన రైతు ఆత్మీయ భరోసా వాళ్ళకు ఖచ్చితంగా రైతు ఆత్మీయ భరోసా 12,000 రూపాయలు వస్తుంది. మొదటి దఫా 6,000 వస్తుంది. రేషన్ కార్డు వస్తుంది. ఇంకా ఇంకోటి ఏముంటే మనకు రేషన్ కార్డు ఉంటుంది, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది, రైతు భరోసా ప్రతి ఎకరాకు వ్యవసాయయోగ్యమైన భూమికి వస్తాయి. ఈ మూడిట్లలో కన్ఫ్యూజనే లేదు. ఈ రోజు చేసే 4 పథకాలలో 3 ఏమి కన్ఫ్యూజనే లేదు. ఇక ఉన్నదేంటి ముఖ్యంగా అంటే ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇంటికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గంలో భువనగిరిలో 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. ఈ 3,500 ఇండ్లకు సంబంధించి మరి నిన్న మొన్న దాకా సర్వే కూడా చేసిండ్రు. ఈ రోజు నుంచి గ్రామ సభలు మొదలైనవి. ఫర్ ఎగ్జాంపుల్ మన పోచంపల్లిలో 22 ఊర్లు ఉన్నాయి. పోచంపల్లి మున్సిపాలిటీలో ఒక 13 వార్డులు ఉన్నాయి. రోజు 4 గ్రామాలు తీసుకుంటూ ఓ రోజు 5, 6 వస్తాయి. ఈ 4 రోజులలో ఇవాళ మొదలు పెడితే 24వ తారీఖు వరకు మొత్తం ప్రతి గ్రామంలో సర్వే అయిపోతుంది. ఈరోజు జలాల్పూర్ అయింది, బేర్నగర్ అవుతుంది, రేపు శివారెడ్డిగూడెం అవుతుంది, మన గోస్కొండ అవుతుంది. ఇట్లా ఇక్కడ ఏది ఇక్కడ దోతిగూడెం ఇవన్నీ అత్తమ్మగూడెం అవుతుందా ఇవన్నీ లేదా. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక కాళీబుర్గ్ వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ యందు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ లింగమూర్తి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. పీజీ కోర్సులకు యూనివర్సిటీ వాళ్లు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వివిధ రకాలైన పీజీ కోర్సుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. మన తెలంగాణలో ఉన్నటువంటి 1 లేదా 2 యూనివర్సిటీలు మాత్రమే కనిపిస్తున్నవి. కాకపోతే వారికి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక అంటే వాళ్ళు ఎక్కడో బెంగళూరులో ఉంది అనేటటువంటి ఉద్దేశం వాళ్ళలో ఉన్నది. కాబట్టి చాలామంది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక విషయం ఎక్కడ ఉంది అనేది తెలియకుండా అక్కడికి అప్లై చేయడం జరుగుతలేదు. సో దానిని ఆ అపోహను కొద్దిగా క్లారిఫై చేసే ఉద్దేశంలో మేము ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మన తెలంగాణ విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చాలా సౌకర్యంగా మన హైదరాబాద్లో, తెలంగాణలో ఏ విధమైనటువంటి వాతావరణం ఉంటుందో అదే విధమైనటువంటి వాతావరణం మనకు గుల్బర్గా పక్కన ఉన్నటువంటి గుల్బర్గలో ఉంటుంది. కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా డాక్టర్ ఎస్ లింగమూర్తి, అసోసియేట్ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక సంబంధించి 2025-26 అకాడమిక్ ఇయర్ కోసము అడ్మిషన్ నోటిఫికేషన్ ఆల్రెడీ రావడం జరిగింది. దీని యొక్క చివరి తేదీ 2 ఫిబ్రవరి 2025.
ఇది కేవలం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే. అండర్ గ్రాడ్యుయేషన్ నోటిఫికేషన్ సంబంధించి త్వరలోనే రాబోతున్నది. మా సెంట్రల్ యూనివర్సిటీ కలబుర్గిలో ఉన్నది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సరిగ్గా 230 కిలోమీటర్లు. మన యొక్క బార్డర్ సిటీ ఏదైతే ఉందో జహీరాబాద్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో మా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. కలబుర్గి సెంట్రల్ యూనివర్సిటీకి రైల్వే మార్గము, రోడ్ మార్గము, అదేవిధంగా ఢిల్లీ నుంచి అయితే ఫ్లైట్ మార్గం కూడా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తర్వాత విద్యార్థులు చదువుకోవడానికి ఒక సెంట్రల్ యూనివర్సిటీ అనువైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక. కాబట్టి ఈ అవకాశాన్ని తెలుగు విద్యార్థులు అందరూ ఉపయోగించుకోవాలని మా యొక్క విన్నపం. మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో ప్రజాపాలక గ్రామ సభలో తుంగతుర్తి ఎమ్మెల్యే మంత్రుల సామేల్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. దీనికోసం కూడా చాలా ఎదురు చూస్తున్నారు. ఇల్లు లేకపోయా, మట్టి గోడలు, వర్షం వస్తేనేమో మొత్తం గారుతుంది, ఎండకి పేరుకే ఇల్లు కానీ ఇల్లు లేని పరిస్థితి. కొంతమంది గ్రామాల్లో కూడా కిరాయికి ఉన్న పరిస్థితి, ఇల్లు లేక. సో ఈ పరిస్థితులలో దీని మీద కూడా మన ప్రజాపాలనలో మన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దరఖాస్తు తీసుకోవడం జరిగింది. దాని అంతా కూడా ఎంక్వైరీ చేసిరు, ఇల్లు వచ్చిర్రు, అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్క ఇంటికి వచ్చి మొత్తం కూడా 3 ఫోటోలు తీసిర్రు. మనలో కూడా తీసిరు కదా 3 ఫోటోలు, ఇంటి ముందు పెట్టి తర్వాత లోపల ఏదో తీసిరు కదా, అవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకున్నాం. అయితే దాంట్లో కూడా 2 రకాలు చేస్తాం, 2 లిస్టులు చదువుతారు. ఒకటో లిస్ట్ ఏంటంటే మీకు జాగా ఉంది, ఇంటి రకనో ఇల్లు కూలబెట్టో జాగా ఉంది, అదేవిధంగా ఆ ఇల్లు కూడా మీరు నివసించడానికి యోగ్యంగా లేదు, మట్టి గోడలు ఉన్నాయి, పైన రేకులు కప్పుకున్నారు, తాడిపత్రి కప్పుకున్నారు, పూర గుడిసె ఉంది, అట్లాంటివి ఉన్న పరిస్థితి ఉంది. అదొక లిస్టు. ఇంకో లిస్ట్ ఏంటంటే మట్టి గోడలు ఉన్నాయి, రేకులు ఉన్నాయి, ఎప్పుడు కురుస్తుందో తెలియదు, ఇల్లు అయితే పనికి రాదు ఉండటానికి, లేకపోతే కిరాయికి ఉంటున్నారు, కానీ ఇంటి జాగలేదు, ఇల్లు కట్టుకుందామంటే ఇంటి జాగలేదు. అది 2వ లిస్టు. ఆ 2 లిస్టుల్లో పేర్లు కూడా మొత్తం చదువుతారు, పేర్లు చదువుతారు. మా వాళ్ళు కూడా ఏం చెప్తుందంటే ఎంత టైం అన్నా కానీ జాగ్రత్తగా పెద్దగా చదవండి, ఒక పేరు తర్వాత ఒక పేరు కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, లైన్ గా ఎక్కడ చదువుకోకపోతే వాళ్ళకి కష్టం అవుతుంది. కానీ జాగ్రత్తగా చదివేటోళ్ళు ఎవరైతే ఉన్నారో మంచిగా చదివి నింపాలిగా చదివితే వాళ్ళకి అర్థమవుతుంది. దీంట్లో కూడా ఎవరి పేరైనా తప్పిపోతే కూడా కౌంటర్ ఉంది, దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పిపోయింది కాబట్టి పేరు కొట్టేసిరు, ఇక పేరు రాదు అనుకోవడానికి లేదు. బరాబర్ అందరికి కూడా అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఇస్తారు. ఇంకో 3వ జాబితా మా దగ్గర పెట్టారు, పక్కా ఇల్లు ఉన్న వాళ్ళకి. ఆల్రెడీ ఆర్సీసీ స్లాబ్ ఉంది, ఆర్సీసీ స్లాబ్ ఉండి గట్టిగా ఉంది ఇల్లు, కానీ దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఎట్లా అంటే ఇల్లు చిన్నగా అయింది, సంసారం పెద్దగా అయింది, అంటే కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, 2 కొడుకులు కోడలు ఉన్నారు, అది మా ఆలిస్ట్ ఉంది, అది పక్కా ఇల్లు ఉంది. కాబట్టి తదుపరి ఇవన్నీ అయిపోయిన తర్వాత గరీబులకి అసలే ఇల్లు లేని వాళ్ళకి అయిపోయిన తర్వాత అది కూడా తీస్తారు. అయితే దీంట్లో కూడా ఒకేసారి అన్ని ఇవ్వటం సాధ్యపడదు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారికి 3,500 ఇళ్ళు వచ్చినాయి, ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి దాంట్లో 3,500 ఇళ్లలో దీంట్లో కూడా గరీబులకి సెలెక్ట్ చేయాలి. అంటే ఎవరిని చేయాలా? వితంతువులు, భర్త చనిపోయింది, యంగ్ విడో, అంటే చాలా వయసు తక్కువ ఉంది, 40 ఏళ్ల లోపే పాపం భర్త చనిపోయారు, ఎవరు ఆదరబాదర లేదు, ఉండడానికి ఇల్లు లేదు, పరిస్థితి ఘోరంగా ఉంది, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. తర్వాత వికలాంగులు, ఆ కుటుంబంలో వికలాంగులు, చేయి కాలు లేదు, లేకపోతే కళ్ళు లేవు, అట్లాంటి వికలాంగులకి ప్రిఫరెన్స్. అట్లనే మనకి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్జెండర్స్, అవి జిల్లాలో తక్కువనే ఉన్న 22 కుటుంబాలు. అదేవిధంగా కైకిలికి పోయేటోడు, గుంటెడు జాగలేదు, ఉపాధి హామీ కూలిపోతారు, అది తప్ప వాళ్ళకి ఆధారం లేదు, ఇల్లు లేదు. ఇంకా వాళ్ళు వాళ్ళకి పేదరికానికి చిరునామా అంటే అదే, కైకిలికి పోతారు, రెక్కాడితే కానీ డొక్కాడుతుంది అంటాం కదా మనం, కైకిలికి పోతారు, ఉండడానికి ఇల్లు లేదు, తాడిపత్రి కప్పుకొని ఉన్నారు, రేకులు ఉన్నాయి, మట్టి గోడలు ఉన్నాయి, వాళ్ళకి ప్రిఫరెన్స్. సో ఇట్లా మనం సెలెక్ట్ చేసేటప్పుడు కూడా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఈ ఊళ్ళో అవన్నీ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా అర్హులందరూ కూడా ఇచ్చుకుంటూ పోతారు. సో ఇవన్నీ కూడా ఈ 7 3,500, మళ్ళీ వచ్చే 7 3,500 ఇట్లా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ చివరి వ్యక్తి వరకు కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇందిరా మిల్లు శాంక్షన్ అవుతుంది. 5 లక్షల రూపాయలు దశల వారీగా బేస్మెంట్ కింద ఇట్లయితే మీరు కట్టుకున్నట్టుగా డబ్బులు శాంక్షన్ అవుతాయి. దీంట్లో కూడా రంది లేదు, అర్హత ఉంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా వస్తాయి, అనర్హులకు రావు. అంటే పెద్ద బిల్డింగ్ ఉంది, కార్లు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వడం కష్టం కదా. కాబట్టి అర్హత ఉండి పేదరికంలో ఉన్న వాళ్ళకి, ఇల్లు లేనటువంటి వాళ్ళకి, పేదలకి, కైకిలికి పోయే వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, వికలాంగులకి, వితంతువులకి, భర్త చనిపోయిన వాళ్ళకి, వీళ్ళకి ప్రథమ ప్రయారిటీగా మనం చేసుకొని ముందుకు పోయేటటువంటి కార్యక్రమం ఇందిరా మిల్లు. ఈ 2 జాబితాలు కూడా చదువుతారు. 2 జాబితాలు చెప్పిన, స్థలం ఉన్నోళ్ళు, స్థలం లేనోళ్ళు. ఇప్పుడు ఇమీడియట్ ఇచ్చేది మాత్రం స్థలం ఉన్నోళ్ళు, జాగా ఉన్నోళ్ళు ఎమ్మడే కట్టుకుంటారు, స్థలం లేనోళ్ళు అంటే తర్వాత కథ.
వాళ్ళు తలంగా ఉంటారా లేకపోతే ఎమ్మెల్యే సాబ్ ఇంకా ఏమైనా ఉపాయం చేసి చేస్తారా తర్వాత విషయం అది. ఇప్పుడు మాత్రం ఇమ్మీడియట్ గా ఇంటికి ఇల్లు లేదు, వాళ్ళకి నివాస యోగ్యంగా లేదు, ఉండేటట్టు లేదు, ఇల్లు జాగా ఉంది. ఆ లిస్టు చదువుతారు, రెండో లిస్టు కూడా చదువుతారు. ఈ 2 లిస్టుల్లో లేకపోతే ఎవరైనా సార్ నాది రాకపోయా, నాది కూడా రేకులు కప్పుకొని ఉన్నా, తాడిపత్రి కప్పుకొని ఉన్నా, తర్వాత నాకు ఏం లేదు, నాకు కూడా నాది రాలేదు అంటే రంది పడకండి. అక్కడ కౌంటర్ ఉంది, రాసేటోళ్ళు ఉన్నారు, రసీదు ఇస్తారు. ఇందిరా మీకు కింద రసీదు ఇవ్వండి, అది కూడా ఎంక్వైరీ చేస్తాం. సో ఎక్కడ కూడా ఓపెన్ గా దీంట్లోనే గ్రామ సభలోనే ప్రజాస్వామ్యబద్ధంగా మీ ఎదుటనే లిస్టులు చదివి మీ ఎదుటనే తయారు చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమం ఈ ప్రజాప్రభుత్వం చేపట్టింది. ఎక్కడో లోపల కూర్చొని ఆయనకు టిక్కొట్టు ఈయనకు టిక్కొట్టు కాకుండా చదివి వినిపించి అర్హత ఉన్నవాళ్ళకి, పేదల్లో పేద, సమాజంలో అణగారిన వర్గాలకి ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఇది. ఇంకోటి ఏంటి, కొత్త పథకం. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 రోజుల ప్రజాపాలన గ్రామ సభను ఆలేరు మండలం మంతపురి గ్రామంలో ప్రారంభించారు. ముంతపురి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గంలో మొదటి రోజు మంతపురి ఆలేరు పట్టణంలోని మొదటి వార్డులో రాజంపేట మండలం కాల్వపల్లి గ్రామంలో నిర్వహించే ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొననున్నారు. అనుకోదు, అధికారులు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ఎవరైతే ఇప్పుడు లిస్టులో పేరు రాని వాళ్ళు, ఎవరైనా కొంతమందికి కుటుంబంలో మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ నమోదు చేసుకోవచ్చు. మనం రేషన్ కార్డు కూడా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఇది ప్రజాపాలన. ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన హామీలతో పాటు ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు భరోసా ఇచ్చుకుంటూ మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ఆలేరు నియోజకవర్గంలో మొదటగా చైతన్యవంతర గ్రామం మంతపురం నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాం. ఈ మంతపురం గ్రామంలో ఇంత పెద్దగా వచ్చి ఈ ప్రజాపాలన గ్రామ సభకు హాజరైన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏ విషయంలోనైనా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా పారదర్శకంగా ఎంపిక చేసి ఏ పైరువులకు తావు లేకుండా ఎవరో ఇస్తారు లేకపోతే ఎవరో తెస్తారు అనకుండా మీ మధ్యనే మీరే ఎంపిక చేసి ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఆ రకంగా ముందుకు పోవాలనే ప్రజాపాలన లక్ష్యం. కాబట్టి నిజంగా ఈ ప్రజాపాలన ద్వారా ఈ గ్రామంలో ఇందిరమ్మిళ్ళు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, ఏదైతే రైతు భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ సమృద్ధిగా ప్రతి కుటుంబానికి అరువులందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ లక్ష్యం. కాబట్టి ఈ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసింది. గతంలో 10 సంవత్సరాలుగా ₹1,00,000 రుణమాఫీ కావాలంటే ఎన్నో ఇబ్బందులు పడ్డాం. 4 దఫాలని చెప్పారు, వడ్డీకే సగం పోయింది. కానీ మన ప్రభుత్వం ఇప్పుడు అప్పులున్నా, ఎన్నో తప్పులున్నా ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఈ రాష్ట్రంలో ఒకే దఫాగా సుమారు 27 రోజుల్లో 22,000 కోట్లు 25 లక్షల మంది రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ చేసినాం. అక్కడక్కడ ఇంకా మిస్ అయిన వారికి కూడా తప్పకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి భరోసా ఇస్తున్నాం. ఇలా నెలకు 300 కోట్లు మా అక్క చెల్లెళ్లకు ఆర్టీసీ కోసం కడుతున్నాం. చాలా మంది అంటారు ఆర్టీసీ మాకు లాభం లేదని. కానీ ఇలా మా అక్క చెల్లెళ్ళు ఊర్లకు పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా ఉచిత బస్సు ద్వారా మన ప్రభుత్వం 300 కోట్లు నెలకు కడుతున్నాం. ఇలా 40 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇది ప్రజాపాలన, ఇది ప్రజాప్రభుత్వం. ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీ రాగానే ఎన్నో ఎక్స్పెక్ట్ చేసి అయ్యో మా స్కీములు అంత లేవు, అయ్యో లేట్ అయింది అంటున్నారు. మరి గత 10 ఏళ్ళుగా 7 లక్షల కోట్లతోటి అప్పులో ఉన్న తెలంగాణను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ మనం ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, ప్రతి గ్రామంలో డ్రైనేజు, ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ ప్రజాపాలన ద్వారా ఈ గ్రామమే కాదు ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఈ ఫలాలు అందనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన గ్రామ సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అధికారులు ఒక్కొక్కరు ఒక స్కీమ్ మీద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో రాని వాళ్ళు మళ్ళీ చెప్పుకోవచ్చు. వచ్చిన వాళ్ళకు ముందు లిస్ట్ వచ్చింది, అయ్యో మాకు రాదని ఆపవద్దు, నేను భరోసా ఇస్తున్నా, నేను మీకు అండ ఉంటా. ప్రతి కుటుంబానికి ఎలిజిబుల్ ఉన్న వాళ్లకు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
అదేవిధంగా రైతు భరోసా, అదేవిధంగా మీకున్న అందాల్సినటువంటి ఫలాలన్నీ కూడా అందే వరకు మీ బిడ్డగా పనిచేస్తా. కాబట్టి మీరెవరూ అధైర్యపడుతూ తప్పకుండా ఈ గ్రామాన్ని ఈ ఆలయ నియోజకవర్గంలో రోడ్ మోడల్గా తీసుకొని 100% ఫలాలు అందే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రజాపాలన అందరికి సంక్షేమాలు అందాలి, అందరికి ఫలాలు అందాలి, ముఖ్యంగా రైతులకు, మహిళలకు, యువకులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజాపాలన ద్వారా సంక్షేమాలు ఇంకా అందించడానికి మీ వంతు సహాయ సహకారం ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ ఏకశిల కాలనీలోని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం. రియల్ ఎస్టేట్ గుండాలపై చోటు చేసుకున్న ఈటెల పేదల భూములు కబ్జా చేస్తే ఊరుకునే సమస్య లేదని హెచ్చరించిన ఎంపీ ఈటెల రాజేందర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ ఏకశిల కాలనీలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే. కల్లూరు మండల కేంద్రంలో ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మామిడి మల్బరీ పంటలపై రైతులకు అవగాహన సదస్సు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.